హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను. ఆ కథ ఏంటంటే 50 ఏళ్ల వైవాహిక జీవితంలో ఊహించని మలుపులతో ఈ కథ మీకోసం. అతిథి, ఆకాష్ ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకి 2 అబ్బాయిలు. వారిద్దరిది ప్రేమ వివాహం. పెద్దల సహకారం లేకుండానే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని డాక్టర్లుగా తీర్చిదిద్దుకున్నారు. అలాగే వాళ్ళ కోడళ్ళు కూడా డాక్టర్లు. పెద్ద కొడుక్కి ఒక అమ్మాయి, చిన్న కొడుక్కి ఒక అబ్బాయి. వాళ్ళ 2 పిల్లలు వాళ్ళ చదువుని స్టేట్స్లోనే కొనసాగించారు. అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అక్కడ వాళ్ళనే చేసుకున్నారు. పిల్లలు కూడా అక్కడే పుట్టారు. అతిథి, ఆకాష్ మాత్రం ఇండియాలోనే ఉండిపోయారు. పిల్లల చదువుల దగ్గర నుంచి కూడా వాళ్ళిద్దరూ ఒంటరిగానే ఉండేవారు. అతిథి డిగ్రీ వరకే చదివింది. ఆకాష్ ఇంటర్ వరకే చదువుకున్నాడు. చదువులు తక్కువగా ఉంటే చిన్న స్థాయి ఉద్యోగాలు చేయాలని వాళ్ళు అనుకుని పిల్లలకి పెద్ద చదువులు చెప్పించారు. దానికోసం వాళ్ళిద్దరూ వారికి వచ్చిన పనులను చేస్తూ చాలా సమయాన్ని డబ్బు సంపాదనలోనే గడిపేశారు. పిల్లలకి సౌకర్యాలను సమకూర్చే ఉద్దేశంతో ఇదేమీ తెలియని పిల్లలు వాళ్ళ దారిన వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ కష్టాలని పిల్లల దగ్గర చెప్పుకోవడం ఇష్టం లేదు. వాళ్ళల్లో వాళ్ళే ఇబ్బంది పడుతూ పిల్లలకి పూల పాన్పు వేశారు. కొడుకులు ఇద్దరూ కూడా మంచి చదువులో నిమగ్నమైపోయి చాలా చోట్ల మెరిట్ స్కాలర్షిప్తో వాళ్ళ విద్యనంతా పూర్తి చేశారు. వాళ్ళు విద్యను పూర్తి చేయడంలో కానీ, వాళ్ళు అమెరికాకి వెళ్ళడంలో కానీ తల్లిదండ్రుల సంపాదనని వాళ్ళు ఉపయోగించుకోలేదు. కేవలం వాళ్ళ ఆలన పాలన కోసం మాత్రమే వాళ్ళు తల్లిదండ్రుల సంపాదనని వినియోగించుకున్నారు. తల్లిదండ్రుల సంపాదనలో ఉండగా పిల్లలు ఇద్దరు చదువుల, ఉద్యోగం అన్వేషణలో, వివాహం మరియు జీవితంలో ఏ విధంగా స్థిరపడాలా అని ఆలోచనతో పిల్లలు ఉండడంతో వారి జీవితం పూర్తిగా యాంత్రికంగా మారిపోయింది. ఇప్పుడు పెద్ద కొడుక్కి 35 ఏళ్ళు వచ్చాయి. జీవితంలో ఉన్నత స్థానంలో నిలబడ్డాడు. అతను తల్లిదండ్రుల దగ్గర ప్రేమను పొందలేదు కాబట్టి భార్యా పిల్లలకు కూడా తను ప్రేమను పంచలేకపోతున్నాడు. అలా అని వాళ్ళని తక్కువ చేసి చూడడు. తను చేసే ఉద్యోగంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం ఉండదు. కేవలం డ్యూటీ మైండెడ్గా మాత్రమే ఉంటాడు. మిగతా ఎమోషన్స్కి అసలు విలువ లేదు, తెలియదు. అలాగే రెండో కొడుక్కి కూడా 29 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయి కూడా తల్లి, తండ్రి అన్నలాగే ఉంటాడు. కోడళ్ళకి మాత్రం వీళ్ళ ఇంటిని చూస్తుంటే వాళ్ళు ఎందుకలా ఉంటారు? వాళ్ళకి ఏ సమస్యలు లేవు, గొడవలు ఉండవు, మాటలు ఉండవు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా. కానీ ఎక్కడో లోపం ఉంది. ఏంటా లోపం? ఆ లోపం కోడళ్ళకు కూడా ఎంత మాత్రం అర్థం కాలేదు. వాళ్ళు అలా ఉండడానికి అసలు కారణం ఏంటి? కనీసం వాళ్ళింట్లో వాళ్ళు భర్తలతో కూడా యాంత్రికంగా మారిపోయారు. వాళ్ళు పెద్ద డాక్టర్లైనా అప్పుడప్పుడు సరదా మాట్లాడుకోవడం, వాళ్ళ ఇంట్లో అలవాట్లు వాళ్ళకి వేరేగా ఉండేవి. అలాంటిది అత్తారింట్లో వాళ్ళని ఏ విధంగా మార్చుకోవాలో తెలియటం లేదు. అలా అని అత్తింటి వాళ్ళు మళ్ళీ వీళ్ళకి సమస్య కాదు. జ్వరం వచ్చిందా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా జాగ్రత్తగా చూసుకుంటారు. అవసరమైతే సేవ చేస్తారు. కానీ వాళ్ళ భావాలను మాత్రం స్పష్టంగా ప్రకటించలేరు. అలా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ జీవితంలో ఏ సమస్యలు లేవని అనుకుంటున్న సమయంలో వారికి తెలియకుండానే వాళ్ళల్లో ఒకరికి అనుబంధం, ఆప్యాయత, అనురాగం, ప్రేమ మరియు బాధను పంచుకోవడం ఇలాంటివి ఏమీ లేకుండా స్మూత్గా
వాళ్ళ జీవితం అంటే వాళ్ళకి ఏ సమస్యలు రాలేదు. అసలు సమస్య అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అలాని జీవితంలో ఏమైనా వాళ్ళు ఫెయిల్ అయ్యారా? ఎక్కడా లేదు. కానీ వాళ్ళు తప్పుడు మార్గంలో నడిచారు కాబట్టి వాళ్ళకి అసలు సమస్య అనేదే రాలేదు. మిగతా అందరికీ అంటే మనలాంటి వాళ్ళకి ప్రతిరోజు సమస్య. ఎందుకో తెలుసా? మనం మన మనసుతో పాటు ఎదుటి వాళ్ళ మనసును చదవడానికి ప్రయత్నం చేస్తూ వాళ్లను మనలాగా ఉండాలని, మనం వాళ్ళల్లా ఉండాలని, భార్యాభర్త పిల్లలు ఒకళ్ళని ఒకళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మన దగ్గర ఎమోషన్స్ అనేవి కొల్లలుగా ఉంటాయి. అంతేకాదు, మన ఎమోషన్స్లోకి గతంలో గడిచిన వాటిని, భవిష్యత్తులో జరిగే వాటిని, జరగబోయే వాటిని కూర్చుని చాలాసేపు చర్చించుకుని ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకొని మన భావాలని, ఆశలని, ఆశయాలని ఒకళ్ళతో ఒకళ్ళం పంచుకుంటాం. ఒకరికొకరము అభిప్రాయాలను మార్చుకుంటూ మనం సర్దుకుంటూ మనం సరైన మార్గంలో వెళ్తున్నాం అని అర్థం. నాకేం కావాలో నేను చెప్తున్నాను, పిల్లలకి ఏం కావాలో వాళ్ళు చెప్తున్నారు. అందుకని మాకు ఏ సమస్య లేదు. ఎందుకంటే మేము ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం. మా పిల్లలు కూడా ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే. మరి అతిథి ఆకాష్ ఇద్దరే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేక వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం ఆ విధంగా ఒక గిరి గీసుకొని అందులోనే ప్రయాణం చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు కాలం ఎవరి కోసం ఆగదు కదండి. అతిథి ఆకాష్కి 70 ఏళ్ళు వచ్చాయి. వాళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వివాహం రహస్యంగా చేసుకున్నారు, కుటుంబాలని వదులుకొని. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఒక్కసారి ఆ వివాహ వేడుకను చూసుకోవాలనే సరదా ఆకాష్ అతిథికి చాలా తీవ్రంగా ఉంది. పిల్లలు ఆ ఊసే ఎత్తట్లేదు. సరే మనమే జరిపించుకుందాం అనుకున్నారు. పిల్లలు వస్తాం అన్నారు కదా, అందుకని చాలా ఆర్భాటంగా వివాహ మహోత్సవానికి సంసిద్ధమయ్యారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, ఆఫీస్ వాళ్ళు వచ్చారు, తెలిసిన వాళ్ళు వచ్చారు. వేడుకకు ముందు రోజు వరకు వస్తాం అన్న పిల్లలు ఇద్దరు ఫోన్ లిఫ్ట్ కూడా చేయలేదు. పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే వచ్చిన అతిథులను ఆదరంతో ఆహ్వానిస్తూ వాళ్ళు ఆ రోజు ఫంక్షన్ని ఎంతో ఘనంగా జరిపించుకున్నారు. ఫంక్షన్ అంతా అయిపోయాక పిల్లలిద్దరూ ఫోన్ చేసి, అర్జెంటుగా ఆపరేషన్ కేసులు వచ్చాయమ్మా, మేం ఫంక్షన్కి రాలేకపోయాం, సారీ అని చెప్పేశారు. అప్పుడు అతిథి ఆకాష్ అనుకున్నారు, మా తల్లిదండ్రులని కాదనుకొని మేము మా వివాహాలను చేసుకున్నాం. అప్పుడు అనాథలమే, ఇప్పుడు పిల్లలున్నా కూడా అనాథలుగానే ఉంటున్నాం అని మనసులో చాలా బాధపడ్డారు. అందుకే అండి, ఎప్పుడూ ఒక కుటుంబానికి విలువ ఇవ్వాలి. అంతేకాని ఉన్న కుటుంబాన్ని కోల్పోతే మళ్ళీ కుటుంబం వస్తుందని ఆశ ఉందా? వీళ్ళ కథ వినండి, మీరే ఆలోచిస్తారు. వాళ్ళ ఒంటరితనాన్ని. ఇదండి నా కథ. ధన్యవాదాలు. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.